హాయ్ ఫ్రెండ్స్, హ్యాన్స్ పీటర్ మోలాండ్ దర్శకత్వంలో వచ్చిన అబ్సల్యూషన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో లియామ్ నీసన్ హీరోగా నటించాడు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో లియామ్ నీసన్ చేపల్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. యాక్చువల్గా అతను ఒక పెద్ద రౌడీ. అయితే తన కూతురికి దూరంగా ఉంటూ ఉంటాడు. అతను ఒక మనవడు కూడా ఉంటాడు. ఆ కూతురు అప్పుడే విడాకులు ఇచ్చి తండ్రికి దూరంగా ఎక్కడో బతుకుతూ ఉంటుంది. చిన్నప్పుడే వయసులో ఉన్నప్పుడు బాక్సింగ్ లో పాల్గొనడం వల్ల హీరోకి ఏజ్ అయిపోవడంతో బ్రెయిన్ కి సంబంధించిన జబ్బు వస్తుంది. మెల్లిగా మతిమరుపు గురవుతూ ఉంటాడు. అయితే ఎలాగైనా తన కూతుర్ని మనవని చూడాలని వెళ్తాడు. ఈ మధ్యలో ఒక ట్రక్ ద్వారా ఒక మెటీరియల్ ని ఒక చోటికి తరలించే బాధ్యత హీరోకి వస్తుంది. ఆ ట్రక్ లో ఉన్నది అమ్మాయిలని తెలుసుకుంటాడు. అందులో ఒక అమ్మాయి ఇతని దగ్గరికి వచ్చి కాపాడమని అడుగుతుంది. చంపేస్తారని తెలిసి కామ్గా ఉంటాడు. ఇక ఎలాగా తను చనిపోతున్నాడు అని తెలుసుకున్న తర్వాత కూతురు కూడా తండ్రిని ద్వేషించి పొమ్మన్న తర్వాత హీరో అమ్మాయిల్ని తరలించే ముఠాకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. కాకపోతే లియామ్ నీసన్ నటనతో అలా సినిమాని నడిపేస్తాడు. అక్కడక్కడ చుమ్మన దృశ్యాలు, ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు కూడా చేశాడు ఈ సినిమాలో. క్లైమాక్స్ లో విలన్ని అంతమొందించే సీన్ ఓకే అనిపిస్తుంది. మనవడితో సరదాగా గడిపే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ వయసులో కూడా లియామ్ నీసన్ ఇంత బాగా నటించడం చూస్తే అభినందించి తీరాల్సిందే. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, ముఖ్యంగా టేకెన్ సిరీస్ చూసిన వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ అబ్సల్యూషన్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే లభిస్తుంది, తెలుగులో లేదు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?